భారతీయ రైల్వే వ్యవస్థ దేశ ప్రజల జీవన విధానంలో ఒక అంతర్భాగం. కోట్ల మంది ప్రజలు తమ రోజువారీ ప్రయాణ అవసరాల కోసం రైళ్లపైనే ఆధారపడతారు. అలాంటి రైల్వే వ్యవస్థ ఆధునీకరణ దిశగా అడుగులు వేయడం, కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడం ఎవరికైనా ఆనందాన్ని కలిగించే విషయమే. ఈ క్రమంలోని వందే భారత్ అనే పేరుతో భారతీయ రైల్వే ఒక సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. దేశీయంగా తయారైన సెమీ హై స్పీడ్ రైళ్లుగా విమాన ప్రయాణ అనుభూతిని అందించే సౌకర్యాలతో వీటిని ప్రజల ముందుకు తీసుకొచ్చింది. అద్భుతమైన ప్రచారం, రాజకీయ నాయకుల ఆర్భాటపు ప్రారంభోత్సవాలతో వందే భారత్ రైళ్లు దేశవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించాయి. వేగవంతమైన ప్రయాణం, మెరుగైన సౌకర్యాలు అనే మాటలతో ప్రజల్లో భారీ అంచనాలు నెలకొల్పారు. కానీ ఆచరణలోకి వచ్చేసరికి ఈ అంచనాలు ఎంతవరకు నెరవేరాయి? ప్రచారం వెనుక ఉన్న అసలు వాస్తవాలేమిటి? భారతీయ రైల్వే వైఖరి నిజంగా ప్రయాణికులకు మేలు చేసేదిగా ఉందా, లేక కేవలం నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరిస్తున్నట్లుగా ఉందా అనే అంశాలను లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వందే భారత్ రైళ్ల ప్రచారంలో రైల్వే శాఖ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. రైలు బయలుదేరినప్పటి నుండి గమ్యం చేరే వరకు దాని వేగాన్ని, లోపలి సౌకర్యాలను, శుభ్రతను, ఆధునికతను కీర్తిస్తూ విపరీతమైన ప్రచారం చేసింది. మీడియా, సోషల్ మీడియా వేదికగా ఫోటోలు, వీడియోలతో ప్రజల్లో విపరీతమైన ఆసక్తిని పెంచింది. ఈ ప్రచారాన్ని చూసిన సామాన్య ప్రయాణికుడు రైల్వే వ్యవస్థలో ఒక విప్లవాత్మక మార్పు రాబోతోందని, తమ ప్రయాణ కష్టాలు తీరిపోతాయని భావించాడు. ఆహా, ఓహో అనుకుంటూ ఈ కొత్త రైలులో ఎప్పుడెప్పుడు ప్రయాణిద్దామా అని ఆశగా ఎదురుచూశాడు. అయితే రైల్వే శాఖ చూపించిన ఈ ప్రచార చిత్రానికి, వాస్తవ క్షేత్రస్థాయికి మధ్య చాలా వ్యత్యాసం ఉందని ప్రయాణికులు గ్రహించడానికి ఎంతో కాలం పట్టలేదు. ముఖ్యంగా టికెట్ ధరల ప్రకటనతోనే మొదటి షాక్ తగిలింది. వందే భారత్ రైళ్లలో ప్రయాణించాలనే ఆసక్తితో టికెట్ ధరలు చూసిన ప్రయాణికుడు ఒక్కసారిగా నివ్వెరపోయాడు. సాధారణ సూపర్ఫాస్ట్ రైళ్లతో పోలిస్తే వందే భారత్ చైర్ కార్ సీసీ, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ఈసీ ధరలు దాదాపు రెట్టింపు, కొన్ని సందర్భాల్లో అంతకంటే ఎక్కువగా ఉన్నాయి. ఉదాహరణకు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య ప్రయాణాన్ని తీసుకుంటే వందే భారత్ చైర్ కార్ టికెట్ ధర సుమారు 1680 రూపాయలు కాగా, ఎగ్జిక్యూటివ్ క్లాస్ ధర 3135 రూపాయలుగా ఉంది. ఇదే మార్గంలో నడిచే ఇతర సూపర్ఫాస్ట్ రైళ్లలో ఏసీ చైర్ కార్ ధర గణనీయంగా తక్కువ. తత్కాల్ కోటాలో అయితే ఈ భారం మరింత పెరుగుతుంది. ఈ ధరలు చూశాక సామాన్య మధ్యతరగతి ప్రయాణికుడికి ఇవి తమ కోసం ఉద్దేశించినవి కావనే స్పష్టత వచ్చింది. కేవలం ఉన్నత వర్గాలు, వ్యాపారవేత్తలు, అత్యవసర ప్రయాణాలు చేసేవారు మాత్రమే భరించగలిగేలా ఈ ధరలు ఉన్నాయి. అందరికీ అందుబాటులో ప్రయాణం అనే భారతీయ రైల్వే ప్రాథమిక సూత్రానికి ఈ ధరలు గొడ్డలిపెట్టుగా మారాయి. అధిక ధరలు చెల్లిస్తున్నప్పుడు ప్రయాణికులు ఆశించేది ఖచ్చితంగా సమయం ఆదా. 4 గంటలు పట్టే ప్రయాణం 2 గంటల్లో పూర్తయితే ఆ అదనపు భారాన్ని భరించడానికి కొంతమంది సిద్ధపడవచ్చు. కానీ వందే భారత్ విషయంలో జరుగుతున్నది అదేనా? వాస్తవానికి చాలా మార్గాల్లో సూపర్ఫాస్ట్ రైళ్లకు, వందే భారత్ రైళ్లకు మధ్య ప్రయాణ సమయ తేడా కేవలం అరగంట నుండి గంట మాత్రమే. ఉదాహరణకు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య దురంతో వంటి సూపర్ఫాస్ట్ రైళ్లకు వందే భారత్కు మధ్య సమయ వ్యత్యాసం సుమారు గంట మాత్రమే. ఈ స్వల్ప సమయం కోసం వేల రూపాయలు అదనంగా ఖర్చు చేయడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న ప్రయాణికులలో బలంగా వినిపిస్తోంది. భారతీయ రైల్వే ట్రాక్ల సామర్థ్యం, సిగ్నలింగ్ వ్యవస్థ, ఇతర రైళ్ల రద్దీ వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచకుండా కేవలం రైలును మార్చినంత మాత్రాన వేగం ఎలా పెరుగుతుంది అనే సాంకేతికపరమైన ప్రశ్న కూడా తలెత్తుతోంది. కేవలం పేరుకే సెమీ హై స్పీడ్ అని పిలుస్తూ వాస్తవ వేగాన్ని అందుకోలేకపోతున్నప్పుడు అధిక ఛార్జీలు వసూలు చేయడం ప్రయాణికులను మోసం చేయడమే అవుతుంది. చైర్ కార్ రైళ్ల కథ ఇలా ఉంటే, భారతీయ రైల్వే ఇప్పుడు వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. వీటిపై కూడా ప్రచారం తారాస్థాయిలో జరుగుతోంది. రైల్వే మంత్రిత్వ శాఖ విడుదల చేస్తున్న ఫోటోలు, డిజైన్లు కళ్ళు చెదిరేలా ఉన్నాయి. అద్దాల మేడలని, 5 స్టార్ హోటల్ గదులను తలపించే సౌకర్యాలని ఊదరగొడుతున్నారు. ప్రజల్లో ఆసక్తిని, అంచనాలను పెంచుతున్నారు. కానీ ఈ ప్రచారపు పూత వెనుక పొంచి ఉన్న ధరల భారం గురించి ఆలోచిస్తే ఆందోళన కలుగుతోంది. రైల్వే ఉద్యోగ సంఘాల అంచనా ప్రకారం వందే భారత్ స్లీపర్ రైళ్లలో ధరలు చుక్కలను తాకే అవకాశం ఉంది. ఉదాహరణకు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకు థర్డ్ ఏసీ 3A టికెట్ ధర 4000 రూపాయలు, సెకండ్ ఏసీ 2A టికెట్ ధర 7000 రూపాయల వరకు ఉండవచ్చని అంచనా. ఒకవేళ ఇదే నిజమైతే ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం అంటే 4 సభ్యులు ఈ రైలులో ప్రయాణించాలంటే కేవలం ఒక్క ప్రయాణానికి 15,000 రూపాయల నుండి 30,000 రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది విమాన ప్రయాణ ధరలతో పోటీ పడే స్థాయి. మరి ఇంత భారీ ధరలు పెట్టి సామాన్యులు ఈ రైళ్లను ఎక్కుతారా? ఇది కేవలం
సంపన్నుల కోసం మాత్రమే నడిపే రైలుగా మిగిలిపోదా? ప్రచారం, ధరలు ఒక ఎత్తైతే రైళ్ల నిర్వహణ మరో పెద్ద సమస్య. ప్రారంభంలో ఎంతో శుభ్రంగా, ఆకర్షణీయంగా కనిపించే రైళ్లు కొద్ది రోజులకే వాటి అసలు స్వరూపాన్ని బయటపెడతాయి. ఇది వందే భారత్కు కూడా మినహాయింపు కాదు. టాయిలెట్లలో నీళ్లు రాకపోవడం, దుర్వాసన, శుభ్రత లోపించడం, సీట్లు పాడవడం వంటి సమస్యలు వందే భారత్ రైళ్లలో కూడా సాధారణమైపోయాయి. వేల రూపాయలు ఖర్చు పెట్టి టికెట్ కొన్న ప్రయాణికుడు కనీస సౌకర్యాలైన శుభ్రమైన టాయిలెట్లు, నీటి సరఫరాను ఆశించడం అత్యాశ కాదు. కానీ అది వందే భారత్ కావచ్చు, ఏ భారత్ అయినా కావచ్చు, ఇవి మాత్రం సాధారణం అన్నట్లుగా రైల్వే శాఖ వైఖరి ఉంది. అత్యున్నత ప్రమాణాలతో సేవలు అందిస్తామని చెప్పి కనీస నిర్వహణను కూడా గాలికొదిలేయడం ప్రయాణికుల పట్ల రైల్వే శాఖకున్న నిర్లక్ష్యానికి నిదర్శనం. వందే భారత్ వంటి ఆధునిక రైళ్లను ప్రవేశపెట్టడం అభినందనీయమే. కానీ ఆ ఆధునికత కేవలం ప్రచారానికే పరిమితం కాకూడదు. అది ధరలలో, సేవలో, నిర్వహణలో కూడా ప్రతిఫలించాలి. భారతీయ రైల్వే అనేది ప్రభుత్వ రంగ సంస్థ. దాని ప్రాథమిక ఉద్దేశం లాభార్జన కాదు, ప్రజలకు అందుబాటు ధరలలో సురక్షితమైన ప్రయాణాన్ని అందించడం. కానీ వందే భారత్ విషయంలో రైల్వే శాఖ వైఖరి వ్యాపార ధోరణిలో సాగుతున్నట్లు కనిపిస్తోంది. సామాన్య, మధ్యతరగతి ప్రజలను దూరం పెట్టి కేవలం ఉన్నత వర్గాలనే లక్ష్యంగా చేసుకుని రైళ్లను నడపడం సరైన విధానం కాదు. ప్రభుత్వం, రైల్వే శాఖ చేయాల్సింది వందే భారత్ రైళ్ల ధరలను సమీక్షించి సామాన్యులకు కూడా అందుబాటులోకి తీసుకురావడం. కేవలం అరగంట, గంట సమయం ఆదా కోసం వేల రూపాయల భారాన్ని మోపడం మానుకోవాలి. రైల్వే ట్రాక్ల ఆధునీకరణపై దృష్టి పెట్టి వాస్తవంగా వేగాన్ని పెంచే ప్రయత్నం చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా రైళ్ల నిర్వహణ, శుభ్రత విషయంలో కఠినమైన ప్రమాణాలను పాటించాలి. అప్పుడే వందే భారత్ రైళ్లు నిజమైన భారత కీర్తి పతాకాలుగా నిలుస్తాయి. లేకపోతే అవి కేవలం నోటితో మాట్లాడుతూ నుస్సటితో వెక్కిరించే ప్రభుత్వ విధానాలకు ప్రతీకలుగా, సామాన్యుడికి అందని పగటికలలుగానే మిగిలిపోతాయి. వందే భారత్ స్లీపర్ రైళ్లు పట్టాలెక్కేలోపైన రైల్వే శాఖ తన వైఖరిని మార్చుకుని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుందని ఆశిద్దాం.